నువ్విక్కడేం చేస్తున్నావు? మధు మేడం, నాకు అనిపిస్తుంది ధైర్యసరికి నిజం చెప్తే మంచిదని. అబద్ధపు మాటల మీద నిజమైన బంధాలు నిలబడలేవు. ఆయనకి అసలు విషయం తెలియటం వలన బాధ కలగొచ్చేమో. ఆయనకి ఏ రోజైతే నిజం తెలుస్తుందో, ఏ కారణంగా వాళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందో, రియా మేడంతో ఆయన పెళ్లి కానందుకు ఆయన ఎంతో కృంగిపోతారు. ఆయనకన్నా ఎక్కువ బాధ నాకే ఉంటుంది. నిజం తెలిసినా కూడా ఆయనకి చెప్పనందుకు ఆ ఆలోచనలతో నా ప్రాణం పోయినట్టుంటుంది మేడం. నీకు తెలుసా సంతోషి, నిజం తెలిసాక పరిణామం ఎలా ఉంటుందని? తెలుసు. పరిణామం ఎలా ఉన్నా కానీ ఒకరి ప్రేమను చంపి నేను నా కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించలేను. సంతోషి, నువ్వు మరోసారి ఆలోచిస్తే బాగుంటుందనిపిస్తోంది. ఏ కుంకుమను ధరించి ఇంట్లో అడుగుపెట్టావో నువ్వు, ఆ కుంకుమనే నువ్వు మరొకరికి అప్పగించబోతున్నావు. ఆలోచించండి మేడం. నేను ధైర్యసరికి నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ ఇష్టం. ఎంతవరకు వచ్చావు ధైర్య? చూడు, వచ్చిన వెంటనే నువ్వు నా గదిలోకి రావాలి. ఓ, ఇదంతా నువ్వు చెప్పావనే చేస్తున్నాను. అందుకే నువ్వు నాకు వాగ్దానం చేయాల్సి ఉంటుంది. నువ్వు నీకు ధైర్యాకి జరిగిన పెళ్లి గురించి రియా వాళ్ళ పేరెంట్స్కి చెప్పను అని. లేదంటే నిజాన్ని చెప్పడం వల్ల ఏం లాభం ఉండదు. మీరన్నట్లే చేస్తాను మేడం. ఏమైంది వదిరా? ఇది మళ్ళీ ఏదైనా డ్రామా చేసిందా? మీరు నన్ను వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. లేదు ధైర్య, ఈ పిల్ల చేసిన మేలుని నువ్వు ఊహించలేవు. నువ్వే కాదు, నేను కూడా ఆలోచించలేకపోయాను ఈ పిల్ల ఇంత పెద్ద పని చేసొస్తుంది అని. వదిరా, మీరు అనేదేంటి? ఇక్కడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది, ఇక ముందు కూడా బానే ఉంటుంది. ధైర్యం, నీకు రియాకి జరగాల్సిన పెళ్లి ఆపేసిన పిల్ల రహస్యం బయటకొచ్చేసింది. వాట్? తను ఆడిన నాటకం బయటపడింది. ఆ నాటకాన్ని బయటపెట్టింది మన సంతోషియే. సంతోషి, అలాగే ధైర్య సార్, ఒక్కరోజు నేను ఆ కుర్రాడు మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అతనే నన్ను తల్లిని కూడా చేశాడు. నా ధైర్య ఇలా ఎప్పటికీ చేయడు. మీరు ఈ విషయం ఒకసారి ధైర్య సార్తో మాట్లాడితే మంచిది. ఆ రోజు నేను మీతో చెప్పినంత అబద్ధం. అదొక పెద్ద నాటకం. దాన్ని నేను ధైర్య రియాల పెళ్లి చెడగొట్టడానికి చేశాను. అంటే ఈ బుద్ధి లేని పని కూడా నువ్వే చేసావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.